ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. యెషయా గ్రంథం 47వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 47వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే దేవుడు బబులోనును శిక్షించుట. దేవుడు బబులోనును శిక్షించుట. ఈ 47వ అధ్యాయం, యెషయా గ్రంథం 47వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 17-18 అధ్యాయాలకు ఈ రెండింటికి చాలా పోలికలు ఉన్నాయి. రాబో దినాల్లో వ్యాపార కేంద్రం, అలాగే అన్ని చెడు కార్యాలకు కేంద్రమైన మహాబబులోను కూలిపోవుట ఈ యెషయా గ్రంథం 47వ అధ్యాయంలో ప్రవచనాత్మకంగా చెప్పబడింది. దాని నెరవేర్పు ప్రకటన గ్రంథం 17-18 అధ్యాయాల్లో మనం చూస్తాం. మొదటి 4 వచనాల్లో రాణి వలె ఉన్నది బబులోను. చదువుదాం ఒకసారి. కన్యకైన బబులోను, క్రిందికి దిగి మంటిలో కూర్చుండుము. కల్దీల కుమారి, సింహాసనము లేకయే నేల మీద కూర్చుండుము. నీవు మృదువుని అయినను సుకుమారివని అయినను జనులు ఇక మీదట చెప్పరు. తిరగటి దెమ్మలు తీసుకొని పిండి విసురుము. నీ ముసుగు పారవేయము. కాలి మీద జీరాడు వస్త్రము తీసివేయము. కాలి మీది బట్ట తీసి నదులు దాటుము. నీ కోకయు తీసివేయబడును. నీకు కలిగిన అవమానము వెల్లడేగును. నేను ప్రతిదండన చేయుచు నరులను మన్నింపను. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడినగు యెహోవా అని మా విమోచకునికి పేరు. కన్యక అయిన బబులోను, యవ్వన కన్యక బబులోను. అలాంటి బబులోను కన్యక సింహాసనం పైన ఉండేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు క్రిందకి దిగాలి. సింహాసనం లేకుండా నేల మీద కూర్చోవాలి. ఒకప్పుడు ఎంతో మృదువైనటువంటిది సుకుమారి, కానీ ఆ మృదువైన సుకుమారత్వం ఇంకా లేదు. తిరగటి దిమ్మలు తీసుకొని పిండి విసురు, అంటే దాసీల వలె, పనివారి వలె వారి జీవితాలు మారిపోయాయి. వారు నదులు దాటాలి అంటే పారిపోయారు. దానికి గల కారణం ఏంటంటే వారి పాపమే. దేవుడు ప్రతిదండన చేస్తూ వారిని మన్నింపను అంటున్నాడు. నేను ప్రతిదండన చేస్తున్నాను అంటున్నాడు. ఆ ప్రతిదండన చేసేటువంటి దేవుడు ఎవరు? ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడగు యెహోవా. ఆయనకి విమోచకుడు అని పేరు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకప్పుడు బబులోను దేశం, రాజ్యం కన్యకలాగా బలమైనదిగా, అందమైనదిగా, సౌందర్యమైనదిగా ఉండేది. అన్ని రాజ్యాలపైన అధికారమైన సింహాసనం వారికి ఉండేది. ఎంతో సుకుమారుగా, మృదువైనదిగా, గొప్పదానిగా ఎంచేవారు అందరూ. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమైంది? పనివారి వలె, దాసీల వలె
పిండి విసిరేవారుగా వాళ్ళు మారిపోయారు. అక్కడి నుంచి లేచి వాళ్ళు నదులు దాటి పారిపోయారు. ఆ దుస్థితి బబులోనుకు కలిగింది. దానికి గల కారణం వారి పాపం. వారి పాపమే వారిని దాసులుగా చేసింది. విలాపవాక్యములు చూస్తే యెరూషలేము యొక్క పతనమైన దుస్థితిని మనం చూస్తాం. విలాపవాక్యములు 2వ అధ్యాయం 10వ వచనం నుంచి. సియోను కుమారి పెద్దలు మౌనులై నేల మీద కూర్చుందురు, తలల మీద బుగ్గి పోసుకుందురు, గోని పట్ట కట్టుకుందురు. యెరూషలేము కన్యకలు నేల మట్టుకు తల వంచుకుందురు. నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి, నా అంతరంగము క్షోభిల్లుచున్నది, నా కాలేజము నేల మీద ఒలుకుచున్నది. శిశువులను చంటి బిడ్డలను పట్టణపు వీధులలో మూర్ఛిల్లెదరు. గాయమందిన వారే పట్టణపు వీధుల్లో మూర్ఛిల్లుచు తల్లుల రొమ్మున ఆనుకుని అన్నము ద్రాక్షరసము ఏది అని తమ తల్లులను అడుగుచు ప్రాణం విడిచెదరు. యెరూషలేము కుమారి, ఎట్టి మాటల చేత నేను హెచ్చరించుదును, దేనితో నిన్ను సాటి చేయుదును? సియోను కుమారి కన్యక, నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును? నీకు కలిగిన నాశనము సముద్రమంత గొప్పది. నిన్ను స్వస్థపరచగలవాడెవడు? నీ ప్రవక్తలు నిరర్థకమైన వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశాలు పొందిన వారైరు. త్రోవ తప్పించు దర్శనాలు వారు చూచిన వారైరు. త్రోవను వెళ్ళి వారందరూ నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరు. వారు యెరూషలేము కుమారుని చూచి, పరిపూర్ణ సౌందర్యం గల పట్టణమనియు సర్వ భూనివాసులకు ఆనందకరమైన నగరనియు జనులు ఈ పట్టణము గురించి నా చెప్పిరి అని అనుకొనుచు గేలి చేసి తల్ల వచ్చెదరు. నీ శత్రువులందరూ నిన్ను చూసి నోరు తెరిచెదరు. వారు ఎగతాళి చేసి పండ్లు కొరుకుచు దాన్ని మృంగివేసి ఉన్నాం. ఇదే కదా మనం కనిపెట్టిన దినము, అది తటస్థించెను, దాన్ని మనం చూచి ఉన్నామని అనుకున్నది. యెహోవా తాను యోచించిన కార్యము ముగించి ఉన్నాడు. పూర్వదినములలో తాను విధించినది ఆయన నెరవేర్చి ఉన్నాడు. శేషము లేకుండా నిన్ను పాడు చేసి ఉన్నాడు. నిన్ను బట్టి శత్రువులు సంతోషించినట్లు చేసి ఉన్నాడు. నీ పగవారి శృంగమును హెచ్చించి ఉన్నాడు. జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వల్ల దివారాత్రము కన్నీరు పారణము. విరామము కలుగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తు. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. నీవు ఎవనేడల ఈ ప్రకారం చేసితివో యెహోవా దృష్టించి చూడుము. తమ గర్భఫలమును తాము ఎత్తుకొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగున? యాజకుడును ప్రవక్తయు ప్రభు యొక్క పరిశుద్ధాలయమునందు హతులగుట తగున? యవ్వనుడు వృద్ధుడును వీధులలో నేలను పడి ఉన్నారు. నా కన్యకలను నా యవ్వనులను ఖడ్గము చేత కూలి ఉన్నారు. నీ ఉగ్రత దినమున నీవు వారిని హతము చేసితివి. దయ తలచక వారినందరినీ వధించితి. ఇక్కడ యెరూషలేము యొక్క పతనాన్ని మనం చూసాం.
నెబుకద్నెజరు ముమ్మారు దాడి చేసి యెరూషలేమును, యోధా దేశాన్ని పాడు చేసిన పిదప యిర్మీయా కన్నీటితో విలపిస్తూ రాసినటువంటి మాటలు. దేశం పాడైపోవడం చూచి, దేశ జనుల యొక్క దుస్థితి చూచి కన్నీరు విడుస్తూ ఈ మాటలు పలికాడు. మరి ఇక్కడ ఈ 47వ అధ్యాయం యెషయా గ్రంథంలో బబులోను అది మహాపట్టణం, అది గొప్ప సామ్రాజ్యం, మరి ప్రపంచాన్ని ఏలినటువంటి ఒక గొప్ప రాజ్యం. ఆ గొప్ప స్థితిని దేవుడే వారికి అనుగ్రహించాడు. బబులోనును దేవుడు హెచ్చించాడు. బబులోనికి అంత ఔన్నత్యాన్ని కలగజేసిన వాడు దేవుడే. అయితే అది ఈనాడు పతనమైపోవడం మనం చూస్తున్నాం. యెరూషలేము కూడా గొప్ప పట్టణం, యోధా దేశం, దేవుడు కోరుకున్న ప్రదేశం. మరి విలాపవాక్యంలో దాని పరిస్థితి కూడా పాడైపోవడం మనం చూస్తున్నాం. ఎందుకని మన భాగంలోకి వస్తే, ఎందుకు బబులోను దేవుడు శిక్షిస్తున్నాడు? దేవుడు దానికి ప్రతిదండన చేస్తున్నాడు. దేవుడు దానికి ప్రతిదండన చేస్తున్నాడు. దానికి ఉన్న క్రూర స్వభావాన్ని బట్టి దేవుడు దానికి ప్రతిదండన చేస్తున్నాడు. మరి యెరూషలేముకు ఎందుకు అలా శిక్ష విధించాడు అంటే, మనం చదివిన వచనాల్లో దానికి కలిగినటువంటి పాపమే కారణం. దానికి కలిగిన పాపమే కారణం. ఏంటి వారి పాపం అంటే, వాళ్ళు దేవుని సంతానమై ఉండి, దేవుని ప్రజలై ఉండి, దేవుని చేత ఏర్పరచబడిన అబ్రాహాం సంతానమై ఉండి, వారిని ఆ స్థితికి తీసుకొచ్చినటువంటి దేవుణ్ణి వాళ్ళు విసర్జించడం. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు వారు చెరలోకి వెళ్ళకముందు ఉంటాయో మనం పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా చూడగలం. దేశమును ఎంతగా వాళ్ళు నాశనం చేశారో మనం చూడగలం. ప్రభువును, వారిని విమోచించిన, వారిని ఏర్పరచుకున్నటువంటి దేవుణ్ణి వాళ్ళు విస్మరించడం ఎంత భయంకరమైన దృష్టితో. ఆయన వారు విసర్జించి ఆయన వైపు తిరగకుండా ఆయనకు వీపు చూపించి వ్యతిరేకమైన కార్యాలు ఎన్నో వాళ్ళు చేశారు. విగ్రహాలను, దేవతలను పూజిస్తూ నిజదేవుడు, సత్యవంతుడైనటువంటి ఆయన్ని వాళ్ళు ప్రక్కకు తప్పించారు. అసలు ఆయన వైపు వాళ్ళు చూడట్లేదు. అలాంటి దుస్థితిలో ఉన్నారు. అందుకే దేవుడు వారిని శిక్షించాడు. దేవుడు ప్రేమగలవాడు, అదే సమయంలో ఆయన న్యాయవంతుడు. ఆయన న్యాయం చేసినప్పుడు ప్రేమ, కృప, దయ, కనికరం ఇవి కనబడవు. పక్షపాతం ఏమీ ఉండవు. ఆయన న్యాయం చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాని క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చేవాడు. బబులోను యొక్క గర్వం, బబులోను యొక్క క్రూరత్వం, బబులోను యొక్క సుఖాసక్తి, బబులోను చేసినటువంటి క్రియలను బట్టి దేవుడు దాన్ని శిక్షించబోతున్నాడు. ప్రవచనాత్మకంగా దేవుడు యెషయా ద్వారా తెలియపరిచాడు. ఆయన ప్రతిదండన చేసేవాడు, అంతే. న్యాయాధిపతి, న్యాయవంతుడు. చూడండి, మొదటి నుంచి కూడా ఆయన అలాగే చేశారు. ఆదాము అవ్వలతో చెప్పాడు, మీరు నా మీద ఆధారపడండి, నేను చెప్పినట్టుగా జీవించండి, నేను వద్దన్న పని చేయొద్దు, దీని విషయంలో జాగ్రత్త వహించండి. ప్రభు ముందే చెప్పాడు. ప్రభు మాట వాళ్ళు నమ్మాల్సింది. మీరు నేను వద్దన్న పని చేసిన దినాన
నిశ్చయముగా చేస్తారన్నాడు. నా మీద ఆధారపడితే పర్వాలేదు, నీ లెక్క ఏంటి, మాకు నీ మీద మేము ఆధారపడాల్సిన అవసరం లేదు, మా అంతటా మేము బ్రతకగలం అనేటువంటి ఆలోచన మీకు వస్తే నా నుంచి దూరం అయిపోతారు, నిత్య శిక్షకు పాత్రులవుతారు. అంతే, దేవుడు చెప్పినట్టుగానే ఎగ్జాక్ట్గా ఆయన చెప్పినట్టుగానే జరిగింది. అదే ఆ న్యాయం. అరే ఒక్కడే కదా ఆదాము, ఒక తప్పే చేశాడు కదా, పోనీలే అని వెంటనే శిక్షను రద్దుపరచలే, శిక్షను కొనసాగించాడు. అదే ఆ న్యాయం. శిక్షను కొనసాగించాడు, ఆ శిక్ష నుంచి తప్పించేటువంటి మార్గాన్ని కూడా ఏర్పాటు చేశాడు. అది ఆయన దైవత్వం. అలాగే నోవహు కాలంలో జలప్రళయం టైంలో ప్రజలందరూ కూడా నోవహు ఒక ప్రక్క నడిస్తే ప్రజలందరూ ఒక ప్రక్కన ఉన్నారు. నోవహు దేవునితో కమిట్ అయ్యాడు. నోవహు దేవునితో ఏకీభవించాడు. నోవహు కుటుంబీకులు దేవునితో ఏకీభవించారు. అది వాళ్ళ నీతి. దేవునితో ఏకీభవించడమే నీతి. మిగిలిన వారందరూ ఆయనతో ఏకీభవించలేదు. అంటే వాళ్ళ పాపులను ఒప్పుకోలేదు, విమోచకుని పంపుతానన్న దేవుని వాగ్దానాన్ని వాళ్ళు నమ్మలేదు, వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టారు, దేవునికి దూరం అయిపోయారు. ఆయన వద్దనుకున్నారు. పరిశుద్ధాత్ముడు ఎంత ఒప్పించిన 120 సంవత్సరాలు ఒప్పించాడండి పరిశుద్ధాత్ముడు. ఎంత ఒప్పించినా వాళ్ళ పాపులను ఒప్పుకోలేదు, దేవుని వైపు తిరగలేదు, దేవునికి బలర్పించలేదు, దేవునితో ఏకీభవించలేదు. అసలు దేవుడు అంటే లెక్కే లేదు వాళ్ళకి. అందుకే తీర్పు వచ్చినప్పుడు, జలములు భూమి మీదకి వచ్చినప్పుడు, ఆ జలములలో అందరూ చనిపోయారు. ఒక్కడు కూడా తప్పించుకోలేకపోయాడు. మొత్తం అందరూ చనిపోయారు. అది అన్యాయం. మన పాపాన్ని బట్టే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. మన పాపాన్ని మనం ఒప్పుకుని ప్రభు దగ్గరికి వచ్చామా, ఆయన వెంటనే మన పాపాన్ని వేరొకరి మీద వేసి మనల్ని రక్షిస్తాడు. ఆయనతో సమ్మతించకపోతే తప్పనిసరిగా దేవుని న్యాయమైన శిక్షకు పాత్రలు అవుతాం. ఆయన శిక్ష న్యాయమైనది. న్యాయమైన శిక్షకు పాత్రలు అవుతాం. న్యాయమైన శిక్ష. ఒకప్పుడు ఎంతో బలాఢ్యుడు సంసోను, ఎంతో బలాఢ్యుడు. దేవుడు అతను నియమించిందే ఫిలిస్తీన్లు ఓడించడానికి. దేవుడు అతన్ని ఏర్పరచుకున్నదే ఫిలిస్తీన్లను పూర్తిగా నాశనం చేసి ఇశ్రాయేలు ప్రజలకు విడుదల కలిగించడానికి. ఆ విషయాన్ని విస్మరించాడు సంసోను. అందుకే బలాఢ్యుడైనటువంటి తాను తిరగలు విసిరేవాడయ్యాడు. కారణం దేవునికి వ్యతిరేకంగా నడవడమే, దేవునితో సమ్మతించకపోవడమే. కాబట్టి ఆ రీతిగా మనం గమనించాలి. మరి బబులోనును శిక్షించడానికి గల కారణాలు ఏంటో మనం చూడబోతున్నాం. ఆయన ప్రతిదండన చేసేవాడు. ఆయన ప్రతిదండన చేసేటప్పుడు ఆయన న్యాయమే కనపడుతుంది తప్ప ప్రేమ, దయ, జాలి కనపడం. మనం కూడా అంతే. ఆయన విమోచకుడు. మనం చదివాం కదా 4వ వచనంలో, సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునకు యెహోవా అని మా విమోచకునికి పేరు అని. ప్రతిదండన చేసే దేవుడు ఆయన. అయితే భయంకరమైనటువంటి ప్రతిదండన జరిగించేటప్పుడు ఇంకా ప్రేమ కనబడదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, విమోచకుడు.
ఇశ్రాయేలీయులను పూర్తిగా బబులోను చెర నుంచి విడిపించగలిగిన విమోచకుడు ఆయన. ఈనాడు మనకు క్రీస్తే విమోచకుడు. క్రీస్తే విమోచకుడు. ఆయన మనల్ని విమోచించేవాడు. మన విమోచన కొరకే క్రయధనముగా తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించినవాడు. కాబట్టి మనం శిక్షకు పాత్రలం. దేవుని న్యాయమైన ఉగ్రతకు శిక్షకు పాత్రలం. మనం దేవునితో సమ్మతిస్తే, దేవుని వద్దకు వస్తే, ఆయనతో మనం ఏకీభవిస్తే ఆయన మనల్ని రక్షించగల సమర్థుడు. అందుకే ఆయన విమోచకుడు. ఇశ్రాయేలులు కూడా ఆ బబులోను చెరలో అనేకమైన పాఠాలు నేర్చుకున్నారు. ఆ బబులోను చెరలో వాళ్ళు జీవితాలు మార్పు చెందాయి. వాళ్ళు శేషము, మిగిలినటువంటి శేషం, వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, దేవునితో ఏకీభవించారు, దేవుని వైపు తిరిగారు, ఆయన వైపు మళ్ళుకున్నారు. అందువల్ల దేవుడు వారిని విమోచించాడు. ఈనాడు మనం కూడా దేవునితో ఏకీభవిస్తే, ఆయన విమోచకుడు యందు విశ్వాసం ఉంచితే, ఆయన వైపు మళ్ళుకుంటే రాబోయేటువంటి ఉగ్రత నుంచి మనల్ని విడిపించి తప్పించి రక్షించగలిగిన విమోచకుడు ఆయన. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యాయంలో. ప్రభు చిత్తమైతే రేపు దినం మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.